హాయ్ అండి, ఈ రోజు మన రెసిపీ బెల్లం రవ్వ లడ్డు. అవసరానికి అప్పు చేసైన అంగడికి వెళ్లి అరకిలో బెల్లం తీసుకువచ్చి తీరుబడిగా తయారు చేసుకున్న రవ్వ లడ్డును ఇంటిల్లిపాదికి ఇసుమంత కొసరి వడ్డించే ఇంటి ఇల్లాలి ఆనందం ఎంతంటే ఏం చెప్పగలం. ఇందుకోసం ప్యాన్ లో 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని అందులో కాసిన్ని జీడిపప్పు బాదం పప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినటువంటి ఆ డ్రై ఫ్రూట్స్ ను ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో 1 కప్పు బొంబాయి రవ్వను పోసుకొని మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి రవ్వను ఫ్రై చేసుకోవాలి. రవ్వ నేతిలో వేగుతుంటే మంచి స్మెల్ వస్తుంది. బాగా వేగినటువంటి రవ్వ లైట్ గోల్డెన్ షేడ్ లోకి రాగానే ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులో 1/2 కప్పు కొబ్బరి పొడిని వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. సన్నటి సెగ మీద వేపుకున్న ఆ కొబ్బరి పొడిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో 1 కప్పు బెల్లం 1/2 కప్పు వాటర్ పోసుకొని మంటను లో ఫ్లేమ్ లో ఉంచి బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగి లైట్ గా తీగ పాకం రాగానే స్టైనర్ సహాయంతో ప్యాన్ లోకి వడగట్టుకోవాలి. వడగట్టుకున్న ఆ బెల్లం పాకంలో ఫ్రై చేసుకున్న రవ్వను పోసుకోవాలి. అందులోనే ఫ్రై చేసుకున్న కొబ్బరి పొడిని కూడా పోసుకొని మంటను లో ఫ్లేమ్ లో ఉంచి కలుపుకోవాలి. రవ్వ లడ్డు సాఫ్ట్ గా జ్యూసీగా రావాలి అంటే సన్నటి సెగ మీద ఇలా కొద్దిసేపు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ ఇలాచి పొడి వేసి కలుపుకున్న తరువాత ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి మరోసారి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. అంతా బాగా కలుపుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో ఉన్న లడ్డు మిశ్రమాన్ని కాస్త చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలు చుట్టుకోవాలి. చేత్తో తాకేంత వేడిగా ఉన్నప్పుడు లడ్డూలు చుట్టుకుంటే పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇలా ఒక్కోటి మొత్తం రవ్వను లడ్డూలుగా చుట్టుకొని ఒక బౌల్లోకి తీసుకుంటే సరి. ఎంతో ఈజీగా సింపుల్ గా స్వీట్ షాప్ స్టైల్లో సాఫ్ట్ గా ఉండే రవ్వ లడ్డూలు రెడీ. ఇటీవల కాలంలో కల్తీ కషాయం కంటికి ఇంపుగా మార్కెట్ లో విచ్చలవిడిగా చలామణిలో ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఇంటి ఫుడ్ తినడమే ఆరోగ్యానికి ఔషధం. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.